బేల మండల కేంద్రంలోని కనకదుర్గ వైన్ షాప్లో చోరీకి పాల్పడిన ముగ్గురు దొంగలను పోలీసులు బుధవారం పట్టుకున్నారు. వారి వద్ద నుండి 38,630 నగదుతో పాటుగా 10,000 విలువ గల 56 మద్యం బాటిళ్లు, 2 సెల్ ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. బేల పోలీస్ స్టేషన్లో సిఐ శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించారు. వైన్ షాప్లో జరిగిన దొంగతనం గురించి వచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ప్రవీణ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టినట్టుగా తెలిపారు. చోరీకి పాల్పడ్డ బేల మండలానికి చెందిన పూసం నారాయణ, షిండే అజయ్, సచిన్ అనే వ్యక్తులను పట్టుకుని విచారణ జరిపామన్నారు. 24 గంటల్లో చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన బేల పోలీస్ సిబ్బందిని సిఐ అభినందించారు. నిన్న అనగా 27/10/2025 నాడు కనకదుర్గ వైన్స్ మేనేజర్ రవీందర్ గారు పోలీస్ స్టేషన్ వచ్చి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఏమనగా మొన్న నైట్ యాజ్ యూజువల్గా 9:40కి వైన్ షాప్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాడు. నిన్న ఉదయం మార్నింగ్ 10 గంటలకు వచ్చి చూసుకునేసరికి కొంచెం చిందరవందరగా కనిపించేసరికి వెనకాల వెంటిలేటర్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కిటికీ పగలబడి ఉండడంతో దొంగలు పడ్డారని చెప్పేసి నిశ్చయించుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు తీసుకొని మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా సీన్ విజిట్ చేయడం జరిగింది. జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు పరిశీలించగా ముగ్గురు వ్యక్తులు బ్యాక్ సైడ్ నుంచి కనకదుర్గ వైన్స్ బ్యాక్ సైడ్ నుంచి కిటికీలో నుంచి దూరి లోపలికి వచ్చినట్టు సీసీ ఫుటేజ్లో కనబడింది. వచ్చి వైన్ షాప్లో ఉన్నటువంటి ఈ మందు లిక్కర్ ఏదైతే ఉందో ఆ లిక్కర్ తీసుకొని దొంగతనం చేయడం జరిగింది. అంతేకాకుండా కౌంటర్లో ఉన్నటువంటి డబ్బులు కూడా తీసుకున్నట్టు చూడడం జరిగింది. ఏమిటంటే మా ఫింగర్ ప్రింట్స్ వాళ్ళకి అండ్ డాగ్ స్క్వాడ్కులుగా పిలిపించడం జరిగింది. ట్రాన్స్పరెంట్స్ కూడా వచ్చినాయి. దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ చూసుకొని మా పోలీస్ ఆఫీసర్స్ అన్ని వెతుకుతున్నప్పుడు బేలా అవుట్స్కట్స్ ప్రాంతంలో గణేష్ గార్డ్ నుంచి హైదరాబాద్గా ముగ్గురు సస్పిషియస్ వెళ్తున్నట్టు కనిపించడం జరిగింది. సో వాళ్ళని విచారించగా వాళ్ళ పేర్లు పూసం నారాయణ, సచిన్ అండ్ షిండే అజయ్ ముగ్గురు వ్యక్తులు పట్టుకోవడం జరిగింది. వారి వద్ద ఈ అమౌంట్ కూడా ఉండడంతో సస్పిషియస్ సీసీ కెమెరాలో వచ్చిన ఫుటేజ్ అవన్నీ చెక్ చేయగా వారిని నిర్ధారించుకోవడం జరిగింది. ఎక్కడ పెట్టాలని చెప్పేసి అనగా వారి వద్ద నుంచి టోటల్గా 38,630 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. మందు ఈ లిక్కర్ వాల్యూ ఏదైతే ఉందో దాదాపు 10,320 రూపాయలు లిక్కర్ వాల్యూ ఉన్నటువంటి లిక్కర్ని కూడా సీజ్ చేయడం జరిగింది. క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి బైక్ని అండ్ 2 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది.